నాగ చైతన్య అన్నని పాపం ఇద్దరైతే మోసం చేసిండు. ఒకళ్ళైతే సమంత, ఇంకో వ్యక్తి కూడా ఆయన పెద్ద వ్యక్తి అండ్ ఒక మినిస్టర్ కొడుకు అండ్ మినిస్టర్ కూడా అయిండు. ఆరు ఎవరో మీరు చూడాలనుందా? మీకు చెప్తా, నేను ప్రూఫ్తో వస్తా. నేను ఎప్పుడు అబద్ధం చెప్పా, ప్రూఫ్తో వస్తా, చూపిస్తా. చూడాలనుకుంటున్నారు ఈ వీడియో చూడండి. సో హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, తెలుసుగా పాపం మా నాగ చైతన్యని సమంత ఎంత మోసం చేసింది అంటే నమ్మించి మరీ మోసం చేసింది. అంటే నమ్మించి గొంతు కోసం చూసిన గట్ల గొంతు కోసింది పాపం. ఎందుకంటే నాగ చైతన్య గురించి నాకు పర్సనల్గా తెలుసు. ఆయన ఎంత మంచోడో, అంటే ఎక్కడ కలిసినా కూడా మాట్లాడే విధానం కానీ, ఆయన చేసే యాక్టివ్ కానీ, ఇంకోటి చాలా హీరోలకి యాక్టివ్ ఉంటుంది కానీ మా నాగ చైతన్యకి యాక్టివ్ ఉండదు. పాపం సమంత ఎంత పెద్ద ప్లానింగ్ చేసిందంటే అమ్మో, అది డీజేటీలో రాధిక లెక్కది. ఆమె ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి రాధిక అంటే రాధిక చెల్లె కదా, రాధిక అక్కేమే అని చెప్పుకోవచ్చు. అదే చూసిగా మన తెలుసుగా మాజీ సీఎం కొడుకు, మీకు తెలిసిందే, పేరైతే చెప్పా. మాజీ సీఎం కొడుకు ఒక ఫోటో పెట్టిండు. ఆ ఫోటో కింద కామెంట్ గిట్ల పెట్టింది. దీన్ని మరి అంటే దీన్ని ఏమని అనుకోవాలో అర్థం కాదు నాకు. దేవుడని అనుకోవాలా, లేకుంటే మంచోడని అనుకోవాలా, లేకుంటే ఫోన్ ట్రాపింగ్లో విడాకులు తీసుకోనని చెప్పుకోవాలా, అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే లవ్ సింబల్ పెడితే లవ్ ఉన్నట్టు, మళ్ళీ ఈ పెడితే మళ్ళీ నువ్వు దేవుడు అని చెప్పచ్చా, లేకుండా లైఫ్ సెట్ చేసిన అని చెప్పచ్చా? అసలు దీనికి అర్థం నాకు తెలిసలేదు ఇప్పటివరకు కూడా. రియల్గా చెప్తున్నా, దీన్ని నాకు అర్థం తెలిసలేదు ఇప్పటివరకు కూడా. కానీ ఒకటి ఏంటంటే, తప్పు చేసినావు సారు, మీరు తప్పు చేసిండ్రు. ఎందుకంటే ఇద్దరి అంటే సినిమాలు అంటే లవ్ కామనే, అంటే డేటింగ్కి కామనే, కానీ ఇద్దరు లవ్ల మధ్యలో పోయినావు చూసినా, అది చాలా తప్పు. ఎందుకంటే అందుకనే కదా, తప్పు చేస్తే తప్పక శిక్ష భరించాలి. ఆల్రెడీ జైల్లో ఉన్నది తెలిసిందే. మళ్ళీ నువ్వు కూడా త్వరలో పోతావు ఫోన్ టాపింగ్లా. రేవంత్ రెడ్డి గారు నీకు ఇడిచిపెట్టారు ఎట్లా. కానీ ఒక మంచి జోడిని అంటే విడాకులు ఇచ్చేంత వరకు టార్చర్ పెట్టి మరీ చూసినా అది తప్పు. దీనికి ఏం చెప్పాలో నాకు అర్థమైతే. అది ప్రూఫ్ కావాలనగా ప్రూఫ్ చూపిస్తా. వెనక ఫోటో ఏంటమ్మా, ఆ ఫోటో చూడండి, దాని కింద కామెంట్ చూడండి. ఫస్ట్ కామెంట్ ఎవరిది అంటే, చేనేత కార్మికులలో అప్పట్లో సమంత గారిని పిలిపించి మరి హెడ్ చేసిండు. అప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయింది. మరి ఈమె ఏం చూసిందో ఆయన ఏం చూసిండో తెలియదు. ఇద్దరిది జోడి అయితే కలిసింది, ఇదైతే పెట్టిండు. దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తా, పార్ట్ 2 ఉంటుంది. ఓకే, అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.